హై వ్యూవర్స్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగటం లేదని కొద్ది రోజుల క్రితం ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి వచ్చి చెప్పాడు. అయితే అఫీషియల్గా మోడీ నోటి చేత నేను చెప్పిస్తా అన్నాడు. అగైన్ మరల నిన్న ఈరోజు ఢిల్లీలో ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేసింది కానీ మీటింగులు నడుస్తూ ఉన్నాయి. ఈ మూమెంట్లో బ్లాస్ట్ 1 ఫర్నేస్ అనేది ఏదైతే ఉంటుందో అక్కడ ఒకటి ఆపున్నారు. తర్వాత మొత్తం ఈ స్టీల్ ప్లాంట్ సంస్థ ప్రొడక్షన్ కెపాసిటీ లైక్ ఇదంతా అన్నట్టు. ఈరోజు వచ్చేసి 3 ఏదో ఆపున్నారు. అంటే ఒక్కదానిలోనే వర్క్ నడుస్తుంది. 3 నడిస్తేనే కొంచెం నష్టాల్లో వస్తుంది. ఈ మధ్య లాస్ట్ 4,500 కోట్ల నష్టం. 2019లో అజిత్ కుమార్ సక్సేనా అనే ఒకడు ఆపరేషన్ సంబంధించి డైరెక్టర్గా ఉన్నాడు వైజాగ్ స్టీల్ ప్లాంట్. వాడు ఉన్నప్పటి నుంచే కుట్ర అనమాట. ఏంటది? స్టీల్ ప్లాంట్ నష్టాలు ఊబిలోకి నెట్టేయాలి, ప్రభుత్వం వచ్చేసి మా వాళ్ళకి మేము మేలరోబం అని చెప్పి డిస్ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి ప్రైవేట్ కట్టబెట్టాలి. పక్కా ప్లాన్తో అజిత్ కుమార్ సక్సేనా వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంబంధించి ఆపరేషన్ సంబంధించి డైరెక్టర్గా ఉన్నాడు. ఆ సమయంలో వాడు తీసుకున్న దిక్కుమైన నిర్ణయాల వల్ల, వాడు చేసిన కొన్ని పనుల వల్ల లాసులోకి వెళ్ళిపోయింది స్టీల్ ప్లాంట్. ఆ తర్వాత వీడికి కేంద్రం పెద్దలతో ఉన్న రిలేషన్స్ వల్ల ఇప్పుడు ఈ ఛత్తీస్గఢ్లో వచ్చేసి సరే కంపెనీ వచ్చేసి నాగ్పూర్లో హెడ్ ఆఫీసు, వీడు వచ్చేటప్పటికి ఇప్పుడు దానికి వచ్చేసి ఏంటంటే మోయిల్ అంటారు, మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్. దానికి ఇప్పుడు వాడు సీఎండీగా ఉన్నాడు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాడు మోయిల్కి. అది మినీ నవరత్న కంపెనీ, అది మినీ రత్న కంపెనీ, అది సెంట్రల్ గవర్నమెంట్ది. సో బ్రహ్మాండ పొజిషన్లో ఉన్నాడు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని భారీగా నష్టాల్లోకి నెట్టిన వాడిని తీసుకెళ్ళి మొయ్యిలకి ఎలా సీఎండీకి అపాయింట్ చేశారంటే వాడికి ఇచ్చిన టాస్క్ కూడా ఫుల్ఫిల్ చేశాడు. అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని నష్టాల ఊబిలోకి నెట్టాలని ఎప్పటి నుంచో కుట్ర నడుస్తూనే ఉంది. అందుకే దానికి సొంతంగా గనులు ఉండవు, అన్ని బయట నుంచి కొనుక్కోవాలి. నిన్న కూడా గంగవరం పోర్టులో, తర్వాత వైజాగ్ పోర్టు అటువంటి ఏదైతే ఉందో ఈ కోలుకు సంబంధించింది, కోర్టు చెప్తే అప్పుడు ఇచ్చున్నారు ఇటు. అదర్వైజ్ అప్పుడు కోలు కూడా లేకుండా ఉండే ఇక్కడ. ఇలా చెప్పుకుంటూ ఈరోజు సిచ్యువేషన్ అంత ఘోరంగా ఉందంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంబంధించి ఒకప్పుడు 20,000 మంది ఎంప్లాయీస్, ఈరోజు వచ్చేసి అది 8,000కి పడిపోయేలాగా ఉంది. 2,500 మందిని వీఆర్ఎస్కి అప్లై చేసుకోమని చెప్పేసి వాలంటీర్ రిటైర్మెంట్. 3,000 మంది పైచీలకు వచ్చేసి కాంట్రాక్టర్ వాళ్ళ ఎంప్లాయీస్ అవుట్ సోర్సింగ్ వల్ల వాళ్ళు ఇప్పుడు తొలగించబోతున్నారు. 500 మంది డిప్యుటేషన్ మీద ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఒక ఉక్కు ఫ్యాక్టరీ దానికి పంపించబోతా ఉన్నారు, ఎక్స్పర్ట్స్ని టెక్నీషియన్స్ అంతా. ఇంక ఇక్కడ ఎవరు ఉంటారు ఏంట్రా బాబు అంటే ఇక ఆల్మోస్ట్ ఇంకా క్లోజ్ చేసే విధంగానే ఎఫర్ట్స్ నడుస్తూ ఉన్నాయి. మరి చంద్రబాబు గారు ఏం చేస్తారో నాకు అర్థం కావట్లేదు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారో నాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కనుక 2019లో అధికారంలోకి వచ్చిన మరుక్షణమే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఏం జరుగుతుంది ఏంటంటే ప్రపంచం చూసుకున్నా అంటే దగ్గర సొంతంగా గనులు ఇచ్చుకున్నా ఇంత సమస్య రాకపోతుంది. అసలు వాళ్ళకి ఆల్రెడీ ఉన్న గనులనే స్టేట్ గవర్నమెంట్ రెన్యువల్ చేయకుండా వదిలేసినారు జగన్మోహన్ రెడ్డి హయాంలోనే. సర్వనాశనం చేసి పెట్టింది కూడా జగన్మోహన్ రెడ్డి ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చేసి దాన్ని అడ్డుకుంటా అని చెప్తున్న వ్యక్తి అంతమంది ఎంప్లాయీస్ని వీఆర్ఎస్ ఏంటి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళని వచ్చేసి తొలగించడం ఏంటి, మిగతా డిప్యుటేషన్ మీద పంపడం ఏంటి అని చెప్పేసి మరి అవేళ ఇన్వాల్వ్ అవ్వట్లేదు వాళ్ళు. అండ్ ఢిల్లీలో సమస్యలు జరుగుతూ ఉంటే మరి ఎందుకు ఏంటి అన్నది మరి రిప్రజెంటేషన్ ఇచ్చారో లేదో కూడా తెలియటం అలా. సో మొత్తంగా చెప్తుంది ఏంటంటే అంటే వాంటెడ్గా అంతా కలగలిపి అజిత్ కుమార్ సక్సేనా అనేవాడిని ముందు పెట్టి వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి నెట్టి వాళ్ళకి టాస్క్ అయిపోయాక వాడిని అక్కడి నుంచి తొలగించి ఈ మొయిల్లో వాడికి వచ్చేసి సీఎండీకి అవకాశం ఇచ్చి ఇక ఇక్కడ నెమ్మదిగా వర్క్ స్టార్ట్ చేస్తారు. ఏ రకంగా దీన్ని దివాలా తీయించాలా అన్నట్టు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ వచ్చేసి నష్టాల్లో ఉంది. ఎందుకంటే కోకింగ్ కోల్ లేదు, అండ్ ఆ తర్వాత చూసుకుంటున్నట్టయితే రా మెటీరియల్ వచ్చేసి సొంత గనులు లేవు, అండ్ ఇప్పుడు వచ్చేసి నడవలసిన యూనిట్లు అయితే బంద్ పెట్టేశారు. ఇలా చెప్పుకుంటే అయితే దారుణంగా ఉంది వైజాగ్ స్టీల్ ప్లాంట్. అయితే భారీ కుట్ర నడుస్తూ ఉంది. ఒక కుక్కర్ కానీ చంపాలంటే పిచ్చి కుక్కని ముద్రేయాలన్నట్టు ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలన్నప్పుడు భయంకర నష్టాల్లో ఉందన్నట్టు వాళ్ళు చూపించాలి. అది ఇప్పుడు చేయబోతా ఉన్నారు. ఇమీడియట్గా చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళు ఇక్కడ దృష్టి పెట్టాలి. అండ్ ఎవరైతే కేంద్ర మంత్రులు ఉన్నారు రామ్మోహన్ నాయుడు కావచ్చు, తర్వాత పెమ్మసాని చంద్రశేఖర్ కావచ్చు, వీళ్ళు అండ్ ఆ బీజేపీలు ఎవరైతే ఉన్నారో అంతా కలగలిపి వైజాగ్ స్టీల్ ప్లాంట్ బ్రతికించాల్సిన అవసరం అవుతుంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది మర్చిపోవద్దని నా రిక్వెస్ట్ అండి.